సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యం సజీవమైనది, రెండంచులు గల వాడి అయిన ఖడ్గం కంటే ఇంకా ఆయన ఎంతో ఆ యొక్క విలువైనదని మేము తెలుసుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మా మనోనేత్రాలు మీరు తెరవండి. ఈ వాక్యాన్ని మేము గ్రహించి మా జీవితాల్లో అన్వయించుకోవడానికి సహాయం చేయండి. మీ పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యను అయినా మేము ఆహ్వానిస్తున్నాం. మీ సన్నిధిని మేము ఆహ్వానిస్తున్నాం. దయచేసి మీ కృప మా అందరికీ మీరు ప్రత్యేకంగా అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. రైట్, మనం కొన్ని వారాలుగా ఈ యొక్క పత్రికను మనం చూస్తున్నాం. క్రీస్తు నమ్ముకున్నందుకు వచ్చినటువంటి హింసల కారణంగా డిఫరెంట్ ప్లేసెస్ లో వేరు వేరు ప్రాంతాల్లో చెదిరిపోయినటువంటి కొన్ని గుంపుల వారికి పేతురు ఈ యొక్క పత్రిక రాస్తూ ప్రోత్సహిస్తున్నాడు. రైట్, ముఖ్యంగా పొంతు, గలతియా, కప్పదొకియా, ఆసియా, బిథునయ అనేటటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఈ లేఖ రాస్తూ క్రీస్తులో వాళ్ళ యొక్క స్వాస్థ్యం, ఇన్హెరిటెన్స్ అంటారు, అంటే భవిష్యత్తు ఎంత భద్రంగా ఉంటుంది, వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఎంత సెక్యూర్ గా ఉంది అనే విషయాన్ని వాళ్ళకి చూపించి, ఇప్పుడున్నటువంటి యొక్క తాత్కాలికమైనటువంటి శ్రమలు ఈ లోకంలో మీరు ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటివి కొంచెమే, అవి మీరు తట్టుకోవాలి. ఎందుకంటే మీకు రాబోయేటటువంటి భవిష్యత్తు, కలగబోయేటటువంటి గొప్ప మహిమ చాలా గొప్పదని చెప్తున్నారు. ఆ విధంగా చెప్తే ఈ లోకంలో ప్రతి రిలేషన్షిప్ లో మీరు ఏ విధంగా జీవించాలి అనేటటువంటి దాన్ని కూడా మాట్లాడుతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగం చేసే స్థలంలో మీరు ఎట్లుండాలని చెప్తున్నారు. మీ బాస్లు ఎట్లున్నారు, వాళ్ళు ఎట్లున్నా సరే మీరు ఎట్లుండాలనేటటువంటి విషయాన్ని మాట్లాడాడు. దానికి క్రీస్తుని ఒక మాదిరికరంగా మనకి చూపించాడు. రైట్, ఆ తర్వాత స్త్రీలకి, పెళ్ళైనటువంటి విశ్వాసులు కలిగినటువంటి స్త్రీలు భర్తల విషయంలో ఏ విధంగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలాగే భర్తలు స్త్రీల విషయంలో ఏ విధంగా నడుచుకోవాలి, స్త్రీలను ఏ విధంగా పరిగణించాలి, స్త్రీలను ఏ విధంగా గౌరవించాలి, ఒకవేళ గౌరవించకపోతే, సన్మానించకపోతే ప్రార్థనలకు కూడా ఆటంకం జరుగుతుంది అనే ఒక హెచ్చరికతో ఈ యొక్క విషయాన్ని ఆయన కంటిన్యూ చేస్తారు. ఆ తర్వాత ఉన్నటువంటి విశ్వాసులందరూ అన్ని రకాల గుంపుల వాళ్ళు కూడా ఏ విధంగా జీవించాలి, ఎటువంటి లక్షణాలు మనం కలిగి ఉండాలనే విషయాలు చెప్పి మళ్ళా క్రీస్తుని ఒక ఉదాహరణగా మాట్లాడుతారు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ విధంగా శ్రమ పొందాడో, ఆ తర్వాత ఆయన నిత్య మహిమకి ఏ విధంగా వెళ్ళాడో, ఆయన దూతల పైన, అధికారుల పైన, శక్తుల పైన ఆయన అధికారం పొందిన వాడై దేవుని యొక్క కుడిపార్శ్వం ఉన్నాడని చెప్తున్నారు. అదే థాట్ ని కంటిన్యూ చేసుకుంటూ ఆ యాటిట్యూడ్, క్రీస్తు కలిగినటువంటి ఆ మనసుని మనం కలిగి ఉండాలంటున్నారు. దాన్ని మీరు ఒక వెపన్ గా, ఆయుధంగా ధరించాలి అంటున్నారు. అంటే దిస్ ఈస్ అ బ్యాటిల్ ఫీల్డ్. మన యొక్క జీవితం అనేటటువంటిది యుద్ధ రణరంగం. రెండు రకాల యుద్ధ రణరంగాలు ఉన్నాయి. ఒకటేంటి, ఎఫెసీ పత్రిక ప్రకారంగా ప్రార్థన అనేటటువంటిది యుద్ధ రణరంగంగా, అంటే యుద్ధ రంగంగా చూపిస్తాడు. అక్కడ ఏ విధంగా పోట్లాడతారు, మనం ఏ విధంగా పోట్లాడాలి, పోరాటం ఏ విధంగా ఉంటుందని చెప్తారు. ఇక్కడ జీవితం కూడా ఒక పోరాటం, లేకుంటే ఒక రణరంగంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు క్రీస్తు యొక్క ఆ యొక్క మనస్సుని, ముఖ్యంగా ఏంటి, ఆ యాటిట్యూడ్ ని మనం ఒక ఆయుధంగా ధరించుకొని ముందుకు వెళ్ళాలంటే కొన్నిసార్లు అవసరమైనప్పుడు, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అవసరమైనప్పుడు దేవుని చిత్త ప్రకారంగా బాధ అనుభవించినా సరే ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు శరీరాశలకు మనం లోన్ కాం, పాపంకి ఇక జోలి ఏమి ఉండదు. మనకి పాపాన్ని జయించిన వారిగా అవుతాం, పాపంని మనం కంటిన్యూస్ గా ఓవర్కమ్ చేసే వారిగా అవుతూ ఉంటాం అనేటటువంటి విషయాన్ని చెప్తారు. ఆ చెప్పిన తర్వాత ఎవరైతే మనల్ని దూషిస్తున్నారో, ఎవరైతే ఆశ్చర్యపడుతున్నారో, ఎవరైతే మన జీవితాలు చూసి వాళ్ళు చాలా షాకింగ్ గురవుతున్నారో, వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా ఇవ్వబడింది. ఇవి చెప్పిన తర్వాత అత్యంత ప్రాముఖ్యమైనటువంటి కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని నియమాలను ఇక్కడ మాట్లాడుతున్నారు. చూడండి, చాలా జాగ్రత్తగా వినాలి. 7వ వచనం, అయితే therefore, రైట్, అన్నిటి అంతం సమీపమై ఉన్నది కాగా, అక్కడ
దుష్టులకు ఏ విధంగా తీర్పు జరుగుతుందో చెప్తున్నాడు. సజీవులకు మృతులకు దేవుడు క్రీస్తు తీర్పు తీర్చబోతున్నాడు, వాళ్ళు తప్పించుకోలేరు అనేటటువంటి విషయాన్ని చెప్పి మనల్ని ప్రోత్సహిస్తూ ఆయన ఇక్కడ మనం ఈ లోకంలో చేయవలసినటువంటి ఇంకొన్ని విషయాలు మాట్లాడతారు. వీలైతే మనం క్రమక్రమంగా అన్ని చూద్దాం. నెంబర్ 1, అన్నిటి అంతం సమీపమై ఉన్నది. ఫైనల్, ద ఎండ్ ఈస్ నియర్ అంటున్నాడు ఇక్కడ పేతురు భక్తుడు. దాదాపు 2000 సంవత్సరాల క్రితం చెప్తున్నటువంటి మాటలు. అంటే అంతం అనేటటువంటిది వచ్చేసింది అంటున్నాడు ఇంకో మాటలో. ఈ అంతం సమీపమై ఉంది అనేటటువంటి, అన్నిటి అంతం దేవుడు ఫైనల్ గా ఆయన చేసేటటువంటి కార్యాలు ఆయన చేయబోతున్నాడు. ఫైనల్ ఆ యొక్క డెస్టినేషన్ లాగా అది జరగబోతుంది అనే విషయాన్ని 2000 సంవత్సరాల క్రితమే పేతురు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన మాట్లాడి కూడా దాదాపు 2022 సంవత్సరాలు, రైట్? ప్రాబబ్లీ, బహుశా కొన్నిసార్లు ఒకవేళ 30 సంవత్సరాలు అటు ఇటు కనుక పెట్టుకుంటే మనం 2000 సంవత్సరాలు అవుతుంది. 2000 సంవత్సరాలుకి ముందే ఈ యొక్క మాటలు చెప్తున్నాడు. ఏంటంటే అన్నిటి అంతం కూడా సమీపం అయిపోయింది. ఇట్స్ నియర్ అంటున్నాడు. అప్పుడే నియర్ అన్నప్పుడు ఇప్పుడు ఎంత ఉండాలి మనకి? అందుకే కొంతమంది భక్తులు ఏమంటారు, అంత్య కాలంలో ఉన్నారంటారు, తర్వాత అంత్య గడియల్లో ఉన్నారంటారు, తర్వాత అంత్య క్షణాల్లో ఉన్నారంటారు, ఇప్పుడు అంత్య సెకండ్ లో అంటారు. దిస్ ఈస్ నాట్ కరెక్ట్. అంత్యకాలము అనేటటువంటిది బైబిల్లో దాని యొక్క అర్థం ఏంటంటే, అది చాలా ఇంపార్టెంట్, మనం ఆలోచించాలి. అంత్యకాలము అంటే అర్థం ఏంటంటే, యేసు క్రీస్తు వారు మొదటి రాకడలో వచ్చినప్పటి నుంచి ఆయన రెండవ రాకడ వచ్చేంత వరకు ఉన్నటువంటి వ్యవధి ఉంది కదా, దట్ ఈస్ కాల్డ్ లాస్ట్ డేస్. అవి అంత్యకాలము, లేకుంటే అంత్య ఘడియలు, లేకుంటే అంతం, లేకుంటే లాస్ట్ ఆ యొక్క హ్యుమానిటీకి సంబంధించినటువంటి చిట్ట చివరి గడియలు అని చెప్పవచ్చు అనమాట. ఆ గడియలు దేవుని దృష్టిలో 2000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మానవుల దృష్టిలో 2000 సంవత్సరాలు అయిపోయింది. కానీ దేవుని దృష్టిలో అవి, ఆయన కాలానికి అతీతుడుగా ఉన్నాడు కదా ఆయన, రైట్? ఆయన కాలానికి అతీతుడుగా ఉన్నాడు. ఆదాముకి వాగ్దానం చేసినటువంటి దేవుడు 4000 సంవత్సరాల తర్వాత క్రీస్తుని లోకానికి పంపిస్తాడు. గలతీ పత్రికలో మనం చూస్తే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపినని అంటాడు. అంటే ఆదాముకి వాగ్దానం చేశాడు ఆదికాండం 3వ అధ్యాయంలో. 4000 సంవత్సరాల తర్వాత ఆయన పంపించాడు. మనకి 4000 సంవత్సరాలు అంటే ఎన్ని తరాలు అయిపోయినాయి, ఎన్ని యుగాలు అయిపోయినాయి, ఎంతమంది తాతలు ముత్తాతలు, అసలు వాళ్ళ పేర్లు కూడా గుర్తులేనటువంటి వంశావళులు వెళ్ళిపోయినాయి, రైట్? కానీ దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి అంత్యకాలం, అంతము, చివరి అనేటటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో అర్థం ఏంటంటే, దయచేసి మీ చెవులు పెద్దగా తెరిచి వినాలి. ఏంటవి? యేసుక్రీస్తు వారి మొదటి రాకడ నుంచి ఆయన రెండవ రాకడ వచ్చేంత వరకు మధ్యలో ఉన్నవన్నీ కూడా ఏంటవి? అంత్యకాలం. సో ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, అన్నిటి అంతం కూడా సమీపం అయిపోయింది. అంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా వస్తాడు అనేటటువంటి ఒక స్థిరమైన నిశ్చయత. దిస్ ఈస్ బిబ్లికల్ థియాలజీ, అంటే బైబిల్ సంబంధమైనటువంటి సత్యాలు. యేసుక్రీస్తు వారు ఏ సమయంలో అయినా రావచ్చు అనేటటువంటిది. దీని గురించి కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, ఓకే? కానీ వాస్తవానికి బైబిల్లో చూస్తే ఆయన రాకడ, ఆయన ఎప్పుడు వస్తాడో ఆయనకే తెలియదు అనేటటువంటి విషయాలు ఉన్నాయి. దూతలకు తెలియదు అనేటటువంటి విషయాలు ఉన్నాయి. ఏ ప్రవక్తకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు. కానీ ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు అనేటటువంటిది ఇక్కడ మనం నేర్చుకోవాలి. కాబట్టి మనం అంత్యకాలంలో ఉన్నాం. సర్టన్ టైం అనేటటువంటిది ఉంటే మనం చెప్పొచ్చు, ఓకే లాస్ట్ అంత్యకాలంలో చివరి దశలో ఉన్నామని చెప్పొచ్చు. ఏది చివరి దశ అని చెప్పడం కష్టం. ఇప్పుడే చివరి దశనా, లేకుంటే కొన్ని సంవత్సరాల తర్వాత చివరి దశన చెప్పడం కష్టం. కానీ ఏ కాలంలో అయినా సరే దేవుడు రాబోతున్నాడు అనేటటువంటిది వాస్తవం. కాబట్టి మీరు ఏం చేయాలి? అన్నిటి అంతం సమీపం అయిపోయింది కదా. మీరు ఇప్పుడు ప్రతికూలమైన పరిస్థితుల్లో మీరు వెళ్తున్నారు. క్రీస్తులో మీరు చాలా గొప్ప భద్రతను కలిగి ఉన్నారు. మీ భవిష్యత్తు ఎవరు కూడా నాశనం చేయలేరు. చూడండి ఎంత మంచి మాటలు ఆ యొక్క మొదటి అధ్యాయంలో మనం కనుక ఆలోచన చేస్తే మరలా చదువుకోవాల్సినటువంటి విషయాలు. జీవముతో కూడిన నిరీక్షణ 4వ వచనం. అక్షయమైనటువంటిది, నిర్మలమైనటువంటిది,
వాడబారనటువంటిది స్వాస్థ్యం మనకి ఇవ్వబడింది. మనకు ఉండేటటువంటి ఆ యొక్క ఇన్హెరిటెన్స్, మన ఆస్తి. ఇంకో మాటలో చెప్పాలంటే మన ఆస్తి ఏంటంటే అక్షయమైనది, క్షయము కానిది, నాశనం కానిది, వాడబారనిది, వాడిపోంది. అటువంటి గొప్ప భద్రత కలిగి ఉన్నాం కాబట్టి ఆ వెలుగులో ఈ లోకంలో ఎట్లా జీవించాలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాడు? చాలా చెప్పొచ్చు. ఆయన చెప్పినటువంటి మొట్టమొదటి విషయం ఏంటి? ప్రతి విశ్వాస జీవితంలో మొట్టమొదటిగా అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? బైబుల్ ఎక్కడైనా కనిపిస్తుంది, ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఏంటి? పేతురు కూడా ఆ మాటలు చెప్తున్నాడు. అన్నిటి అంతం సమీపమైంది కాబట్టి మీరు విశ్వాసులైనటువంటి వారికి చెప్తున్నాడు, క్రైస్తవులైన వారికి చెప్తున్నాడు, క్రీస్తు నమ్ముకున్న వారికి చెప్తున్నాడు, స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. దిస్ ఇస్ ద కమాండ్. మీరు ప్రార్థనలు చేయడానికి మెలకువగా ఉండండి అంటున్నాడు ఇక్కడ. బీ అలర్ట్. టైమ్ ఇస్ నియర్ బట్ బీ అలర్ట్ టు ప్రే అంటున్నాడు ఇక్కడ. వాస్తవానికి ఈ యొక్క విషయాన్ని పేతురు తన యొక్క యజమానుడైనటువంటి యేసుక్రీస్తు దగ్గర నేర్చుకుని ఉండొచ్చు. రైట్? మళ్ళా పరిశుద్ధాత్మ ద్వారా అదే విషయాన్ని మరలా మనకి గుర్తు చేస్తున్నారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ గెత్సెమనే తోటలో ఆయన శిష్యులకు చెప్పినటువంటి విషయాలు ఏంటి? ద మోస్ట్ ఫ్యాసినేటింగ్ సిచ్యువేషన్ అక్కడ ఏంటది? ఆయన సిలువకు వెళ్ళబోతున్నాడు. మానవులందరి యొక్క పాపాన్ని ఆయన తన మీద భరించబోతున్నాడు. దేవుని యొక్క ఉగ్రతని తాగబోతున్నాడు ఆయన. అటువంటి సమయంలో తన యొక్క శిష్యులకు ఆయన ఇచ్చినటువంటి సలహా, ఆజ్ఞ ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటున్నాడు. ఇక్కడ పేతురు ఏమంటున్నాడు? అన్నిటి అంతం సమీపం అయిపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఏ టైంలో అయినా రావచ్చు. ఆయన యొక్క రాకడ ఎప్పుడైనా జరగవచ్చు. జరగాల్సినవన్నీ కూడా జరిగిపోతున్నాయి. అప్పుడే 2000 years బ్యాక్ అయ్యింది. కాబట్టి మీరు స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి అంటున్నాడు. సోబర్ మైండెడ్నెస్. స్వస్థ బుద్ధి అంటే ఏంటంటే స్థిరమైన బుద్ధి, నిలకడ కలిగినటువంటిది, చంచలత్వం లేనటువంటిది, అటు ఇటు ఫ్లిక్కరింగ్ అనేటటువంటిది కాదు. చాలాసార్లు మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం ఫ్లిక్కరింగ్ ఉంటది అనమాట. కొన్నిసార్లు ఇది చేయాలనుకుంటాం, వెంటనే ఇంకోటి చేయాలనుకుంటాం. రైట్? అటు ఇటు అనేటటువంటిది మనకి ఉంటుంది. ఫ్యామిలీస్ లో కనుక అట్లాంటి వాళ్ళు ఉంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి చెప్పండి? వెళ్దామని చెప్పి సడన్ గా వెళ్ళొద్దు అనుకుంటే కొన్నిసార్లు మా ఇంట్లో అట్లనే జరుగుతుంది. నేను అట్లా చేస్తా. ఒకసారి వెళ్దాం అనుకోని మళ్ళీ సడన్ గా వేరే ఆలోచన వచ్చి వెళ్ళకూడదు అనుకుంటా. అప్పుడు వీళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అయిపోతా ఉంటారు. బట్ ఐ గివ్ మై ఓన్ రీజన్స్ టు దెమ్. రైట్? కానీ అక్కడ ఏమైతుంది? ఈ విషయాల్లో నిలకడ అనేటటువంటిది, స్థిరత్వం లేకపోతే చాలా కష్టం. సో ఇక్కడ స్థిరత్వం అనేటటువంటి దేంట్లో ఉండాలి? స్వస్థ బుద్ధి అనేటటువంటి దేంట్లో ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, మీరు కనుక 5వ అధ్యాయానికి వస్తే ఈ విషయం మళ్ళా మాట్లాడతారు. రైట్? 5వ అధ్యాయంలో 9వ వచనం, లోకమందున్న మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని అంటే సాతాన్ని మీరు ఎదిరించాలి. 8వ వచనంలో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండాలి. అక్కడ కూడా మాట్లాడతారు. నిలకడ అంటే విశ్వాస జీవితంలో నిలకడ కలిగినటువంటి స్థితి, విశ్వాస జీవితంలో చంచలత్వం లేనటువంటి స్థితి, విశ్వాస జీవితంలో స్థిరమైనటువంటి విధానం. అంటే క్రీస్తుతో మనం ఉంటాము అనేటటువంటి నిర్ణయాన్ని మనం తీసుకున్నప్పుడు ఆయనతోనే ఉండడానికి మనం నిలిచి ఉండడం అన్నమాట. నిలకడ కలిగి ఉండడం, ఆ నిర్ణయంలోనే ఉండడం, అటు ఇటు కదలడం కాదు. పరిస్థితులను బట్టి షేక్ అయిపోయి మరలా నేను వేరే దగ్గరికి వెళ్ళిపోవడం కాదు. నేను తర్వాత అంటే అనవసరంగా నమ్ముకున్నా అని వేరే దగ్గర వెళ్ళిపోయేటటువంటి పరిస్థితుల్లో కొంతమంది విశ్వాసులు ఉన్నారు. అటువంటి ఆలోచనలు బహుశా నీకు ఒకవేళ రావచ్చేమో. ఎందుకు నమ్ముకున్నా యేసుక్రీస్తు ప్రభువారిని? నమ్ముకొని ఏం లాభం? లాభం కోసం నమ్ముకోకూడదు ఎవరు కూడా. క్రీస్తుని నమ్ముకోవడానికి లాభం అనేటటువంటిది కాదు ఇక్కడ. క్రీస్తుని నమ్ముకోవడం అనేటటువంటిది అత్యంత ప్రాముఖ్యమైన కారణం ఏంటి? నీ అవసరత. ఇట్స్ నాట్ యువర్ అడ్వాంటేజ్. యువర్ గ్రేటెస్ట్ నీడ్ ఈ సేవియర్. ఇట్స్ నాట్ యువర్
అడ్వాంటేజ్. దయచేసి అది మనం తెలుసుకోవాలి. చాలాసార్లు అందుకే యేసయ్యని నమ్ముకొని ఏం లాభం అనేటటువంటి ప్రశ్న మనకు వస్తూ ఉంటుంది. రైట్? ఎందుకు నా జీవితం ఇట్లుంది అనేటటువంటిది వస్తూ ఉంటుంది. ఇవన్నీ శ్రమలు. వీటిల్లో మనం సువర్ణంగా మారాలి. వెండినా రైట్, బంగారం లాగా సువర్ణంగా మారాలి మనం. కాబట్టి మన విశ్వాస జీవితంలో మనం నిలకడగా ఉండాలి, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. దట్స్ ఇంపార్టెంట్. స్థిరంగా ఉండాలి. ఏం చేయాలి? స్థిరంగా ఉండి ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండాలి. అలర్ట్ గా. అంటే ఈ లోకంలో మనం దేవుని యొక్క రాకడ సమీపిస్తున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రేయర్ లైఫ్, ప్రార్థన చేయాలి అని చెప్తున్నాను. సింపుల్ బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్? చాలా తేలికైనటువంటి విషయం ఇది, ప్రార్థన అనేటటువంటి సబ్జెక్ట్. ఈ యొక్క సబ్జెక్ట్, ఈ పదం అర్థం కానటువంటి వ్యక్తి క్రైస్తవ సమాజంలో, క్రైస్తవేతర సమాజంలో ఎవరు కూడా ఉండరు. ఎవ్రీబడి నోస్ వాట్ ఈస్ ప్రేయర్. ప్రార్థన అనేటటువంటిది నేర్చుకోవడానికి మళ్ళీ మనం ప్రార్థన చేయాల్సి వస్తుంది. రైట్? దేవుణ్ణి అడగడం, దేవునితో మాట్లాడడం, దేవుడితో ముచ్చటించడం, దేవుణ్ణి వేడుకోవడం, దేవునికి విజ్ఞాపన చేయడం, దేవుణ్ణి బ్రతిలాడుకోవడం, ఆయన్ని మనకున్నటువంటి అవసరతలు తెలియచేయడం. అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన అనేటటువంటిది ఎంత ప్రాముఖ్యమో తెలియనటువంటి వ్యక్తి ఎవరు కూడా ఉండరు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడండి పేతురు? దేవుని యొక్క రాకడ సమీపిస్తున్నప్పుడు మనం అలర్ట్ గా ఉండి మనం ఏం చేయాలి? అలర్ట్ గా ఏ విషయంలో ఉండాలి? ప్రార్థన చేయడానికి అలర్ట్ గా ఉండాలి. అంటే మనం కాన్షియస్ గా ప్రేయర్ చేయాలని చెప్తున్నాడు. బుద్ధిపూర్వకంగా ప్రార్థన చేయాలంటున్నాడు. ఒక డెలిబరేట్ గా ప్రార్థన అనేటటువంటి దాన్ని మన ఆయుధంగా పెట్టుకొని అది మన జీవితంలో అత్యంత ప్రయారిటీగా ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ. Is prayer is priority in your life? ప్రార్థన నీ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయమా అని అడుగుతున్నాను ఇప్పుడు. నీ జీవితాన్ని నువ్వు తవ్వుకున్నప్పుడు, నా జీవితాన్ని నేను తవ్వుకున్నప్పుడు ఈ ప్రార్థన అనేటటువంటిది అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయంగా కనిపిస్తుందా మన జీవితంలో? లేకుంటే ఇంకేదైనా నీ జీవితంలో ప్రాముఖ్యంగా కనిపిస్తుందా? అంటే ప్రాముఖ్యంగా అంటే అర్థం ఏంటంటే ఈ విషయం చేయకుండా వేరే విషయాలు మనం చేయం. ఈ విషయం చేయడానికి వేరే విషయాలైనా సరే పక్కన పెడతాం. దట్ ఈస్ ద ప్రయారిటీ. దట్స్ ద నేచర్ ఆఫ్ ప్రయారిటీ. ప్రయారిటీ అంటే అర్థం ఏంటంటే ఇది చేయకుండా నేను ఇంక వేరేదే చేయలేను, ఇది చేయడానికి వేరే దాన్ని కూడా నేను త్యజిస్తాను అని చెప్పడమే ప్రయారిటీ. ఈస్ ప్రేయర్ అ ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్? ప్రార్థన అనేటటువంటి నీ జీవితంలో, నా జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయంగా ఉందా అనేటటువంటిది రోజు మనం అర్థం చేసుకోవాలి. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా. రైట్? వ్యక్తిగత ప్రార్థనలు ఇంపార్టెంట్, కుటుంబ ప్రార్థనలు ఇంపార్టెంట్. ఫ్యామిలీ prays together, stays together. Never forget this. If you don't pray, you will never stay. Right? Church prayers are so prominent. దేవుడు రాష్ట్రాలని, దేశాలను కూడా ఆయన కదిలిస్తారని చరిత్ర చెప్తుంది సాక్షి. కేంబియో అనేటటువంటి ఒక ప్లేస్ ఉండేటటువంటి ఆ ప్లేస్ లో భయంకరమైనటువంటి అరాచకత్వం. స్త్రీలు కొంచెం సాయంకాలం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళాలంటే భయంకరమైనటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా సరే ఆ దేశంలో మానభంగాలు జరుగుతుంది. ప్రజలు విచ్చలవిడిగా జీవిస్తున్నారు. ఆ దేశానికి ఇప్పుడు ఎవరైనా వెళ్ళాలంటే, మైగ్రేట్ కావాలంటే వణుకుతారు. రైట్? ప్రస్తుతానికి ఆఫ్ఘనిస్తాన్ ఎవరైనా వెళ్ళాలనుకుంటున్నారండి, పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీకే తెలుస్తుంది. దానికంటే భయంకరమైనటువంటి ప్లేస్ నిజంగా జరిగినటువంటి సంఘటన. అటువంటి ప్లేస్ అది. అంటే రాత్రిపూట వెళ్ళడానికి భయపడే వాళ్ళు, హత్యలు జరిగేవి. తర్వాత గవర్నమెంట్కి ఎవరు భయపడే వాళ్ళు కాదు. చాలా శాపంతో నిండినటువంటి ల్యాండ్. రైట్? మీరు గూగుల్లో కూడా కొట్టి మీరు చూడొచ్చు. అటువంటి ప్లేస్ కి వెళ్ళడానికి ఇద్దరు భార్యాభర్తలు దేవుని చేత ప్రేరేపించబడతారు. వాళ్ళ స్నేహితులు మిగతా వాళ్ళకు కూడా వాళ్ళని చూసి నిరుత్సాహపరుస్తారు. ఎందుకు అనవసరంగా ఆఫ్ఘనిస్తాన్ పోతా ఉంటారు అంటే మన భాషలో చెప్తున్నాను.
ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు నేను మీకు ఆఫ్ఘనిస్తాన్ పోయి సేవ చేస్తామంటే మీరు అందరూ ఏమంటారు? హల్లెలూయా అంటారా? ఏదో మీరు కొంచెం ఇక్కడ చేయండి చాలు, అక్కడ దాకా అవసరం లేదు అంటారు. అవునా? కష్టాలు ఉంటాయని మీరు ప్రేమతో చెప్తారు. సో అట్లానే ఆ వ్యక్తికి ఆ యొక్క ఫ్యామిలీ చెప్పినా సరే వాళ్ళు ఆ యొక్క ల్యాండ్ కి వెళ్ళి అక్కడ ఆ దేశానికి వెళ్తారు. దేశానికి వెళ్ళి 6 నెలలు కన్సిస్టెంట్ గా ఆ చుట్టూ తిరుగుతూ ఆ ప్లేసెస్ లో ఉపవాసంతో ప్రార్థన చేశారంట. అంటే 6 months అని పెట్టుకోలేదు వాళ్ళు. ప్రార్థన చేయడం ప్రారంభించారు, ప్రార్థన కంటిన్యూ చేస్తున్నారు. ఆ విధంగా కంటిన్యూ చేస్తే దాదాపు 6 నెలల తర్వాత స్లోగా దేవుడు తన యొక్క కార్యాలని చేయడం ఆయన ప్రారంభించాడు. హల్లెలూయా! ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి ఇది. 6 నెలల తర్వాత ఆయన యొక్క కార్యాలు ప్రారంభించినప్పుడు ఎంత దేవుని యొక్క కదలికలు ఎట్లా అయినాయంటే, అక్కడ బార్స్ ఉంటాయి కదా, బార్లు అంటే తాగుబోతుల యొక్క కార్యకలాపాలు, అవి చర్చ్ హాల్స్ గా మారిపోయినాయి. వాస్తవానికి ఇప్పుడు ఇంగ్లాండ్ చర్చ్ హాల్స్ బార్స్ గా, సినిమా థియేటర్స్ గా మారిపోతున్నాయి. కానీ దేవుని యొక్క ఉద్యోగం వచ్చినప్పుడు, దేవుడు కదిలినప్పుడు ఆ యొక్క బార్స్ అనేటటువంటి ఏమైపోయినాయి? చర్చ్ హాల్స్ గా, చర్చ్ మందిరాలుగా అయిపోయినాయి. షాకింగ్ గా అయిపోయినాయి. ఒకప్పుడు ఆ దేశానికి వెళ్ళాలంటే కష్టపడేటటువంటి వాళ్ళు 30% ఎక్స్ట్రా పీపుల్, అంటే ఇప్పుడు మన అమెరికా దేశంతో కంపేర్ చేసుకోవచ్చు. అంటే ఎంతో మంది ఆ దేశానికి వలస వెళ్ళడానికి ఇష్టపడ్డారనమాట. పంటలు పండడం, అక్కడ ఉన్నటువంటి శాపం పోవడం అనేటటువంటి మనం చూసాం. అంతేకాదు అక్కడ ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఒకటి జరిగింది. ఏంటంటే ఒక ప్రార్థన టీం ఏర్పాటు జరిగింది. ప్రతి రోజు కూడా 6 గంటలకి దాదాపు 4,000 మంది కలిసి ప్రార్థన చేయడం, కంటిన్యూగా ప్రార్థన చేయడం అనేటటువంటి ఆ చేసినటువంటి వాళ్ళకి పెద్ద థియాలజీ ఉందని కాదు, బాగా చదువుకున్న వారని కాదు, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నది కాదు. వాళ్ళందరూ చేసినటువంటి పని ఒకటి, సర్వ సృష్టికర్తమైనటువంటి దేవుని యొక్క పాదాలు పట్టుకొని బతిలాడుకోవడం ఒక్కటే చేస్తారు. కాబట్టి ఈ సంఘంగా కలిసి మనం కంటిన్యూస్ గా ప్రార్థన చేసినప్పుడు జరిగేటటువంటి కార్యాల గురించి ఈ ఒక్క దేశంలోనే కాదు, చాలా దేశాలు ఉన్నాయి ఆ విధంగా దేవుడు తరలించినటువంటి దేశాలు. కాబట్టి దానికి మనం కూడా బాధ్యత వహించాలని కోరుకుంటున్నాం. వాళ్ళని ఏదో ఎప్పుడో ఒకసారి చైన్ ప్రేయరు, ఎప్పుడో ఒకసారి ఇప్పుడు మన సండే పూట జరిగేటటువంటి ప్రేయరు, ఎప్పుడో ఒకసారి జరిగేటటువంటి ప్రేయర్స్ కాదు, కంటిన్యూస్ గా దేవుడు సమాధానం ఇచ్చేదాకా చేసేటటువంటి ప్రార్థన. దేవుడు మన మొర వింటాడు, ఆయన బదులిస్తాడు, ప్రతిస్పందిస్తాడు అనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఒకసారి ఒక పాస్టర్ దగ్గరికి ఒక విశ్వాస వెళ్ళి వాళ్ళ కొడుకు గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళ కొడుకు చాలా సంవత్సరాల నుంచి చర్చికి రావడం లేదు, దేవుడి దగ్గర నమ్ముకోవడం లేదు అనేసి పాస్టర్ వెళ్తుంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి ప్రేయర్ చేయమని చెప్తాడు. సో అక్కడ ఆ పాస్టర్, మిగతా టీం మెంబర్స్, ఆ యొక్క వ్యక్తి కలిసి దేవుని దగ్గర సీరియస్ గా వేడుకోవడం అనేటటువంటి జరిగింది. చాలా ఆశ్చర్యకరంగా అదే ఈవినింగ్ ఎవరు చెప్పకుండానే, ఎవరైతే ప్రేయర్కి రాకుండా ఉంటాడో ఆ వ్యక్తి ఆ రోజు ప్రార్థనకి రావడం వాళ్ళ ఫాదర్ చూసి చాలా ఆశ్చర్యపడతాడు. ఇన్స్టాంటేనియస్, ఇమ్మీడియట్ గా జరిగినటువంటి కార్యాలు. ఒకటేమో దాదాపు 6 నెలలు కంటిన్యూస్ గా ప్రార్థన చేస్తే జరిగింది, ఇంకొకటి ఏంటంటే ఇన్స్టాంట్ గా జరిగింది. ఎప్పుడు దేవుడు జవాబిస్తాడో మనకు తెలియదు, కానీ దేవుడు జవాబు ఇవ్వాలని ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన మాత్రం ప్రతిస్పందించకుండా ఉండలేదు. ఒక చైనా దేశంలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ బాబుకి 12 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. అయితే వాళ్ళ డాడీ పాస్టర్ అన్నమాట. ఆ డాడీ పాస్టర్ అయితే ఈ బాబు చదువుకున్నాడు, అమెరికాలో చదువుకుంటూ సెలవులకి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి ఒక ఆయన గుర్రం మీద బాగా చాలా దూరం నుంచి వచ్చి వాళ్ళ పాస్టర్ వీళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాడు. వీళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ బాబు ఉంటాడు. డాడీ లేడా
జీసస్ మ్యాన్ లేడా అని అడుగుతారు. ఏంటి జీసస్ మ్యాన్, యేసయ్య మనిషి ఉన్నాడు కదా అంటే వాళ్ళకి ఏం తెలియదు అనమాట. అప్పుడు మా డాడీ ఇప్పుడే బయటికి వెళ్ళిపోయాడంటే వాడు అయ్యో దేవా, అయ్యో అయ్యో లేడా, మీ డాడీ లేడా, మీ డాడీ కోసం నేను చాలా ప్లేస్ నుంచి చాలా దూరం నుంచి వచ్చానని చెప్పి ఆయన అంటాడు. ఎందుకు వచ్చాడు అనేటటువంటి ఎంక్వైరీ చేసినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళకున్నట్టు వాళ్ళ యొక్క కోడలు లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఒక పాపకి దయ్యం పట్టింది. ఆ దయ్యం బట్టి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తుందంట. ఈ దయ్యం పట్టినటువంటి వాళ్ళు ఎట్లా ఎంత భయంకరంగా ఉంటారో తెలుసు కదా. ఎవరి ఆధీనంలో ఉండరు, దయ్యం యొక్క ఆధీనంలో ఉంటారు. మాట తీరులో కానీ ప్రవర్తనలో కానీ వాళ్ళు చేసేటటువంటి ఆ యొక్క మిగతా కార్యాలన్నీ కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చాలా భయాందోళనకు గురయ్యేటటువంటి పరిస్థితి. సో ఆ వ్యక్తి దేవుని గురించి విన్నాడు, ఒక అన్య దేశం నుంచి అంటే అన్య ప్రాంతం నుంచి వచ్చినాడు కాబట్టి ఇవన్నీ చెప్పి మీ డాడీ లేడా, జీసస్ మ్యాన్ లేడా, జీసస్ మ్యాన్ లేడా అని బాధపడుతూ సడన్ గా అట్లా బాధపడుతూ పడుతూ ఈ యొక్క వ్యక్తిని ఏమన్నాడు తెలుసా, నువ్వు కూడా జీసస్ మ్యాన్ వాళ్ళ కొడుకువే కదా, అంటే నువ్వు కూడా జీసస్ మ్యాన్, అంటే నువ్వు కూడా వేసే మనుషుడివే, నువ్వు రా నాతోనే అన్నాడంట. వీడికి షాక్, 12 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి బిడ్డకి షాక్. కానీ దేవుడి గురించి తెలుసు. ఆ టైంలో ఆ బాబు నిజంగా జరిగినటువంటి విషయం, దేవుని యొక్క పిలుపుకి అంటే ఈ వ్యక్తి ద్వారా దేవుడు తను పిలుస్తున్నాడు. ఇంకో మాటలో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడానికి పిలుస్తున్నాడు. ఆ 12 సంవత్సరాల్లో ఉన్నటువంటి యొక్క వ్యక్తి ఒప్పుకొని వెళ్ళడం స్టార్ట్ చేశాడు. ఆ వెళ్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు, దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. తనకున్నటువంటి ప్రతి ఒక్క పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఏ పాపం ఎక్కడైతే గుర్తొచ్చిందో అన్ని ఒప్పుకొని క్లీన్ గా అయిపోతున్నాడు. ఆ బైబుల్లో వర్సెస్ అన్ని కూడా మెమరైజ్ చేస్తున్నాడు. ఎక్కడెక్కడ దయ్యాలు పట్టిన వాళ్ళు ఉన్నారు, ఏ విధంగా దేవుడు విడిపించాడు, ఏం చేయాలి అనేటటువంటి ఆ ప్రాసెసింగ్ మొత్తం నడుస్తుంది తన యొక్క మైండ్ లో. ఆ విధంగా సమీపంగా వెళ్తున్నాడు అనమాట. ఇవన్నీ ఆలోచించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవునికి జస్ట్ ఆయన ఒబీడియంట్ గా వెళ్తున్నాడు. ఆయన నిజంగా తన జీవితంలో ఎప్పుడు కూడా ఇటువంటి మిరకల్స్ కానీ ఇటువంటి అద్భుతాలు కానీ చూసినటువంటి వ్యక్తి కాదు. ఆ విధంగా వెళ్తూ 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 ఆ ఇంటి దగ్గర అడుగు పెడతాడు. ఆ ఇంటి దగ్గర అడుగు పెట్టగానే జరిగినటువంటి విషయం ఏంటి తెలుసా, అక్కడ దయ్యం పట్టినటువంటి వ్యక్తి గట్టిగా కేకలు వేసి ఆ వ్యక్తి పేరు చెప్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ పేరు చెప్పి ఆ జీసస్ మ్యాన్ వస్తే నాకు భయం అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది అనేసి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. తన 12 సంవత్సరాల యువకుడు లోపలికి వెళ్ళి మామూలుగా తన యొక్క కల్చరల్ ప్రకారంగా గ్రీటింగ్స్ చెప్పిన తర్వాత మోకరించి యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి ఆ ప్రార్థన చేసి ఆ దయ్యాన్ని విడిపించడం జరుగుతుంది. హల్లెలూయా. అంటే దేవుడి దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేయనటువంటి కార్యాలు లేవు. కాబట్టి మీరు వెళ్ళి కొన్ని ప్లేసెస్కి వెళ్ళి మీరు ప్రేయర్ చేయండి, దేవుని యొక్క కార్యాలు మీరు చూస్తారు. ప్రార్థన చేయకుండా చూడగలమా మనం? చూడలేం కదా. You have to go to places and pray for the God's move in their life. వాళ్ళ జీవితంలో దేవుని యొక్క కదలికలు రావాలని నువ్వు నేను కూడా ప్రార్థన చేయాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు పేతురు, ప్రార్థన చేయడానికి మెలకుగా ఉండాలి. అంటే వ్యక్తిగతంగా ప్రార్థన చేయడానికి మెలకుగా ఉండాలి, కుటుంబంగా ప్రార్థన చేయడానికి అలర్ట్ గా ఉండాలి, సంఘంగా ప్రార్థన చేయడానికి అలర్ట్ గా ఉండాలి. అంటే ప్రతికూలమైన పరిస్థితుల్లో శక్తినిచ్చే దేవుడు, ప్రతికూలమైన పరిస్థితుల్లో సరిగ్గా ప్రతిస్పందించడానికి సహాయం చేసేది దేవుడు, మనకున్నటువంటి అవసరాలు తీర్చేది దేవుడు, మన జీవితంలో మనల్ని సంపూర్ణంగా ఆయన నిండుతనంతో నింపే దేవుడు. ఈజ్ అవర్ ఓన్లీ హోప్. ఆయన ఉంటే మనకి సమస్తం ఉంటుంది. కాబట్టి అది మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయంగా పెట్టుకోవాలి. మనుషుల కోసం చేయకూడదు, లేకుంటే గిల్ట్ పోవడానికి చేయకూడదు. ఇది నీ జీవితంలో ఒక శ్వాసలాగా, ఊపిరిలాగా నువ్వు ఫీల్ కావాలి. యూ హ్యావ్ టు గో టు గాడ్ అండ్ స్పెండ్ టైమ్ విత్ గాడ్, కంటిన్యూలీ స్పీక్ టు గాడ్. దేవునితో ముచ్చటిస్తూనే ఉండాలి. అటువంటి లైఫ్ స్టైల్ ని మనం అలవర్చుకోవాలి. ప్రార్థన శక్తి తెలియనటువంటి వాళ్ళకి కాదు మనం, అవునండి. అమేజింగ్. మనం 2 years బ్యాక్ చిన్నగా రోజు గంట ప్రార్థన చేస్తున్నాం, అప్పుడప్పుడు అరగంట, అప్పుడప్పుడు కొన్ని రోజులు కొన్ని వారాలు చేయలేదు. కానీ దేవుడు ఎంత నమ్మకమైన వాడు తెలుసా అండి. 12 సంవత్సరాల నుంచి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇచ్చాడు దేవుడు, 11 సంవత్సరాలకు పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇచ్చాడు, 7 సంవత్సరాల నుంచి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇచ్చాడు, 5 సంవత్సరాల నుంచి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇచ్చాడు. తెలుసా అండి, ఆయన చాలా మందిని స్వస్థపరిచాడు.
నువ్వు నేను అనుకోవచ్చు, నువ్వు ఏదో మామూలుగా ప్రార్థన చేయొచ్చేమో. నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుని యొక్క కదలిక, దేవుని యొక్క ఆ యొక్క శక్తిని నువ్వు కల్లారా చూడగలవు. యు హ్యావ్ టు క్రై అవుట్ టు గాడ్. యు హ్యావ్ టు క్రై అవుట్ టు గాడ్. లలిత వాళ్ళ వదిన ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలు లేక ఎంతో నిరుత్సాహంలో జీవిస్తున్నటువంటి వ్యక్తి. కానీ ప్రార్థన విన్నపం స్టార్ట్ అయిన వెంటనే వాళ్ళకి జరిగింది. ఎందుకు దేవుడు మనకి ఆ యొక్క ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడో మనకు తెలియదు. మనం ప్రార్థన చేస్తేనే జరిగిందని కాదు అక్కడ పాయింట్. దేవుడు మన ప్రార్థనను వింటున్నాడు అనేటటువంటి పాయింట్. ఆయన మనకు జవాబిస్తున్నాడంటే కారణం ఏంటంటే, ఆయన కుటుంబాల్లో కార్యాలు చేస్తున్నాడంటే కారణం ఏంటంటే, దేవుడు మనకు మొర వింటున్నాడు. ఉన్నటువంటి ప్రతి కుటుంబం గురించి ప్రతి రోజు కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. కాబట్టి కొన్ని కుటుంబాల్లో దేవుడు కార్యం చేయడం మొదలు పెట్టాడు. కొంతమంది భర్తలు సాక్ష్యం చెప్తున్నారు, వాళ్ళ భార్య మంచిగా ప్రవర్తిస్తుందని. దేవుని యొక్క కార్యాలు ఇవి. నువ్వు నేను మార్చుకున్నటువంటి కార్యాలు కాదవి. దేవుడు మన ప్రార్థనలు విని ఆయన సహాయం చేస్తాడు. కొంతమందికి ఇంకా దేవుని దగ్గర నుంచి సమాధానం రాలేదు. ఏం చేయాలి? క్రై అవుట్ టు గాడ్. ఇంకా మొరపెట్టాలి, ఇంకా వేడుకోవాలి, ఇంకా అంగలార్చాలి. ఎందుకంటే ఆయన తప్ప మనకు ఒక వేరొక నిరీక్షణ లేదు. ఆయన లేకుండా మనం ఏం చేయలేం. బైబిల్ చాలా క్లియర్ గా ఉంది. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు అంటే, నాకు వేరుగా ఉండి ఫలవంతంగా ఫలభరితంగా నువ్వేం చేయలేవు. నువ్వు మార్చుకోలేవు, నీ భాగస్వామిని మార్చలేవు, ఇతరులు మార్చలేవు. కాబట్టి కమ్ టు మీ. నీ యొక్క పరిస్థితుల్లో నువ్వు ఏ విధంగా జీవించాలో నేను నేర్పిస్తానని చెప్తున్నాను. కాబట్టి మన జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి గురిగా పెట్టుకోవాలి. ఒకసారి ఒక టీం ఒక వాగు దాటడానికి వెళ్తున్నారు. అంటే ఒక ప్లేస్ కి వచ్చారు. అక్కడ స్ట్రీమ్ అన్నమాట, అంటే ఒక పారేటటువంటి నది. ఇక్కడ నుంచి అవతలకి వెళ్ళాలి కొంత దూరం. పడవలు లేవు, ఏమీ లేవు. రైట్? సడన్ గా వాళ్ళు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. ఏం చేస్తారు? వాళ్ళందరూ మోకాలు నుండి ప్రార్థన చేస్తారండి. మీరు ఆలోచించండి ఒకసారి. ఆ టైంలో ఆ నది దాటడానికి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. బయట పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. మూర్ఖులారా, ఇప్పుడేమన్నా దేవుడేమన్నా దిగొచ్చి మీకు సహాయం చేస్తాడా అన్నట్లుగా వాళ్ళు చాలా ఎగతాళి చేస్తున్నారండి. ఏం జరిగిందో తెలుసా అండి? అవతల అంటే ఈ యొక్క ప్లేస్ నుంచి ఆ ప్లేస్ కి వెళ్ళడానికి, అంటే చాలా లోతుగా ఉన్నటువంటి ఆ యొక్క ఒక చాలా పొడవైనటువంటి చెట్టు, నిజంగా జరిగినటువంటి సంఘటన. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చెట్టు అమాంతంగా ఆ విధంగా అది ఊడిపోవడం. కరెక్ట్ గా వీళ్ళు ఉన్నటువంటి ప్లేస్ కి, అంటే వీళ్ళు ఆ యొక్క చెట్టు పైన నడుచుకుంటూ పోయేటటువంటి విధంగా దారి ఏర్పాటైంది. హల్లెలూయా. అంటే మనం అనుకుంటాం మనం దేవుడు సహాయం చేయడేమో, దేవుడు ఈ విషయంలో చేస్తాడా అని అనిపిస్తుంది మనకి. షుడ్ ఆస్క్ గాడ్, కంటిన్యూస్లీ ఆస్క్. ప్రతి ఒక్కటి దేవుణ్ణి అడగాలి. ఆయన అడగకుండా ఆయన ఏం చేయడు. ఏం చేయడంటే మళ్ళీ మీరు అడగొచ్చు, కొన్ని విషయాలు చేస్తాడు ఆయన. కానీ ఆయన అడిగినప్పుడు కొన్నిసార్లు ఆయన చిత్తంలో లేనివి కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే దేవుడు మనం అడగినప్పుడు ఆయన చేయడానికి అంత ఇష్టంగా ఉన్నాడు. ఆయన ఒక ఆశ్చర్యమైన విషయాన్ని వ్యక్తపరుస్తున్నాడు. మనిషి కుమారుడు భూలోకానికి వచ్చినప్పుడు ఈ విధంగా నన్ను అడిగే వాళ్ళు ఉంటారా? ఏంటండి, నన్ను వేడుకునే వాళ్ళు ఉంటారా అని దేవుడు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. ఎంత సమయం నువ్వు దేవుని పాదాల దగ్గర వెచ్చించి అడుగుతున్నావు? దేనికోసం అడుగుతున్నావు? నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది కన్సిస్టెంట్ గా అడుగుతున్నావా? వదిలిపెట్టేసావా? ఇంకా దేవుడు ఏం సహాయం చేస్తాడు, ఏం మార్పు చూడలేకపోతున్నావు దీంట్లో అనేసి వదిలేస్తున్నావా? వదిలేసావంటే ఆ విషయంలో నీకు విశ్వాసం లేదని అర్థం. మరలా ఏం చేయాలి? నువ్వు విశ్వాసం పుంజుకొని నువ్వు దేవుణ్ణి అడగాలి. నీ జీవితంలో నీకు అవసరమైన ప్రతి ఒక్కటి ఆయన్ని అంగలార్చాలి, ఆయన్ని వేడుకోవాలి. మామూలు అడగడం కాదు, ట్రెడిషనల్ గా కాదు, చిన్నపిల్లలు అడిగినట్లు అడగాలి. మనందరికీ తెలుసు, మన పిల్లలు వాళ్ళకి ఏదైనా కావాలన్నప్పుడు ఎట్లా అడుగుతారో తెలుసా? నువ్వు ఇవ్వకుండా ఉండలేవు, ఎంత కఠినుడు అయినా సరే. అవునా? నువ్వు నేను ఇవ్వకుండా ఉండలేము. మనం ఎంత బతిలాడతారు వాళ్ళు. మ్యానిపులేట్ చేస్తే ఇవ్వకూడదు, బట్
వాళ్ళ మాటలు వాళ్ళు ఊరికి అడిగినప్పుడు మన పిల్లలు కంటిన్యూగా అడిగినప్పుడు ఇవ్వకుండా ఉండగలమా? ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్, రైట్? అంటే యేసయ్య ఏమంటున్నాడంటే, నువ్వు కంటిన్యూగా నాకు వేడుకుంటే, కంటిన్యూగా మొర పెడితే ఆయన ఉత్తరం ఇస్తాను. కొన్నిసార్లు సంవత్సరం జరిగింది, కొన్నిసార్లు 6 నెలలు జరిగింది, కొన్నిసార్లు వెంటనే జరిగింది, కొన్నిసార్లు లైఫ్ టైంలో ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. పాయింట్ ఏంటంటే దేవుణ్ణి వేడుకోవాలి. ఒకసారి మీకు ఒక చక్కటి ఉదాహరణ మీకు చూపిస్తాను. ఇజ్రాయెల్ దేశం 2 విధాలుగా విడిపోయింది, 2 భాగాలుగా విడిపోయింది. ఎప్పుడు సొలొమోను రాజుగా అయినప్పుడు 2 భాగాలుగా విడిపోయింది. ఒక భాగం ఏంటంటే 10 మంది గోత్రం వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కలిపి ఇజ్రాయెల్ దేశం అంటారు. ఇంకొక దగ్గర 2 గోత్రాలు వాళ్ళు అయిపోయారు, వాళ్ళని యూదా దేశం అంటారు. ఇజ్రాయెల్ దేశమే 2 అయిపోయింది, యూదా దేశం, ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశం కంటిన్యూగా తప్పు చేసి దేవుని ఉగ్రతకు పాలై వాళ్ళు బందీలుగా వెళ్ళిపోతారు బబులోను దేశానికి. యూదా దేశానికి ఒక రాజు వస్తాడు, ఆయన పేరు హిస్కియా, రైట్? ఎంతమంది తెలుసు హిస్కియా? చేతులు ఎత్తండి, రైట్? ఆయన ఎంత మంచి రాజు అంటే, దేవుడు తన గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, తన పితరుడైనటువంటి దావీదు లాగా ఈ యొక్క హిస్కియా కూడా జీవించాడు. కానీ హిస్కియా కాలంలో ఒక చిక్కొచ్చి పడింది. హషీరియా అనేటటువంటి ఒక రాజు, అంటే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆయన అష్షూర్ రాజు అంటారు, రైట్? 8వ వచనంలో మీరు చూస్తే 2వ రాజులు 19:1 నుంచి మనం మొత్తం చూస్తే కూడా అర్థమవుతుంది. బట్ పాయింట్ ఇక్కడ నేను ప్రేయర్ అనేటటువంటిది ఎంఫసైజ్ చేస్తాను, రైట్? హిస్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరంలో పోయి ఆయన ఈ యొక్క విషయాలు మాట్లాడతారు, రైట్? మరలా అష్షూర్ రాజు ఏం చేస్తాడు? మరలా తనని నిరుత్సాహపరుస్తాడు. అయిపోయిన తర్వాత హిస్కియా చేసినటువంటి పని చూడండి, తన రాజ్యాన్ని, తన ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా భయపెట్టేటటువంటి పరిస్థితి వచ్చేసింది. 1,85,000 మంది సైన్యం పక్కన ఉన్నారు. ఇజ్రాయెల్ యూదా దేశానికి పక్కన ఎంతమంది ఉన్నారు? 1,85,000 మంది సైన్యం. వాళ్ళు ఆల్రెడీ చాలా దేశాలని జయించి వచ్చారు. మీరు ఒక్కసారి వరల్డ్ మ్యాప్, ఇక్కడ ఈసారి వరల్డ్ మ్యాప్ పెట్టుకోవాలి మనం. ఏంటంటే వరల్డ్ మ్యాప్ లో ఇజ్రాయెల్ ఎంత ఉంటుంది? చాలా చిన్నది. ఆ ఇజ్రాయెల్ దేశంలో ఇప్పుడు 10 భాగాలు ఒక సైడు, యూదా దేశం ఒక సైడ్ అంటే ఇంకెంత చిన్నగా ఉంటది? ఈ చిన్న దేశం ఆ యొక్క రష్యా లాంటి దేశం పైన దండెత్తినట్లుగా ఉంది, రైట్? ఇప్పుడు వాళ్ళందరూ కూడా అన్ని దేశాలను జయించుకుంటూ వీళ్ళ దగ్గరకు వచ్చారు. 1,85,000 మంది జనాలు ఉన్నారు అక్కడ పక్కన. వీళ్ళకి భయపడుతున్నారు అనమాట అక్కడ ఉన్నటువంటి జనాలు అందరూ. మీరు ఎవరు ఇసుకే మాట వినొద్దు, దేవుడు బాగు చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడని అంటారు వాళ్ళు. అంటాడు ఆయన మాటలు వినొద్దు, రాజు మాట వినొద్దు మీరు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడతాడు. ప్రజల భాషలో, అంటే వాళ్ళ భాష నేర్చుకుని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ ఉన్నా కూడా హిస్కియా చేసినటువంటి పని ఏంటో చూడండి. ఇక్కడ చూడండి 15వ వచనం, యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. 19వ అధ్యాయం 15వ వచనం. యెహోవా కెరూబుల మధ్య నివసించుచున్న ఇజ్రాయెల్ దేవ, భూమి ఆకాశము కలుగజేసిన అద్వితీయ దేవ, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు వైపు. అంటే దేవుడు ఎవరో తెలిసినటువంటి, దేవుడు గురించినటువంటి జ్ఞానం బాగా ఉన్నటువంటి వ్యక్తి. అంటే దేవుని గురించిన జ్ఞానం లేకుంటే మనం సరిగా ప్రేయర్ చేయలేమని అర్థం, రైట్? ఇక చూడండి ఇక్కడ ఏమనుంది? యెహోవా చెవియొక్కి ఆలకింపుము అంటే వేడుకుంటున్నాడు, యేసయ్య దయచేసి మా మొర ఆలకించయ్యా అంటున్నాడు. యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము, నీ కన్నులు తెరువునైనా మమ్మల్ని కని మీ యొక్క కను దృష్టి నా పైన ఉంచు ప్రభు అని వేడుకుంటున్నాడు ఇక్కడ రాజు. చూడండి రాజు చేసినటువంటి పని ఎంత ప్రాముఖ్యం. జీవము గల దేవుడు అయిన నిన్ను దూషించుటకై సన్హెరేబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. నిన్ను దూషిస్తున్నటువంటి ఆ వ్యక్తి, నీ యొక్క ప్రణాళికల్ని నాశనం చేయాలనుకున్నటువంటి ఆ వ్యక్తిని ఒకసారి నువ్వు చూడు ప్రభు అని హిస్కియా ప్రార్థన చేస్తాడు. యెహోవా అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశంలోను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో చేసింది నిజమే. అవును ప్రభు, చాలా దేశాలను నాశనం చేశారు వాళ్ళు,
చాలా ప్రాంతాలను నాశనం చేశారు. దేవుళ్ళుగా పిలువబడుతున్న అనేక మంది నాశనం చేశారు. వాళ్ళు కరెక్టే. వారి దేవతలను అగ్నిలో పడవేసిన నిజమే. ఆ రాజ్యంలో దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే కనుక వారు వారిని నిర్మూలన చేయగలిగారు. రైట్, నిర్మూలన చేశారు. కానీ యెహోవా మా దేవా ఏం చేయాలి? లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడు అని యెహోవావని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షింపంటే నీ యొక్క సహాయం కూడా ఎందుకు అంటే నువ్వు ఎంత గొప్పవాడో ప్రజలకు తెలియాలి. నీ సహాయం కూడా మాకు ఎందుకు అంటే నువ్వు మహిమపరచబడాలి. ఈ ప్రార్థన విన్నపం, ఈ ప్రార్థన యొక్క ఆ యొక్క ప్రార్థన జవాబు ద్వారా ప్రజలు నిన్ను మహిమపరచాలి. నువ్వు ఒక్కడే దేవుడు, అద్వితీయుడు అనేటటువంటి విషయాన్ని చేయాలని చాలా అద్భుతంగా ప్రార్థన చేస్తారు. చేసిన తర్వాత ఏం జరిగిందండి? అమేజింగ్. చూడండి 20వ వచనంలో మనం చూస్తాం. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపాను. చూసారా, దేవుడు డైరెక్ట్ గా హిజ్కియాతో మాట్లాడకుండా ప్రవక్త ద్వారా ఆన్సర్ చెప్తున్నాడు, ప్రవక్త ద్వారా జవాబు చెప్తున్నాడు. ఇజ్రాయేల్ దేవుడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయం వద్ద నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నువ్వు చేసిన ప్రార్థన నేను విన్నాను. నేను ప్రకటన గ్రంథంలో ఏమని కనిపిస్తుంది? నీ చేసిన ప్రార్థనలు నా సన్నిధిలో ధూపంలాగా వస్తున్నాయని చెప్తున్నాడు. హిజ్కియా ప్రార్థనలే కాదు, నీ ప్రార్థన, నా ప్రార్థన దేవుని సన్నిధిలో ఒక ధూపం లాగా ఆయన దగ్గర ఉంటుంది అని దేవుని వాక్యం చెప్తుంది. మామూలు కాదండి. ప్రార్థన పరిచర్య మామూలు కాదు. ఈ ప్రసంగ పరిచర్య కంటే ప్రార్థన పరిచర్య అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. కెనడా దేశంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం కోసం వేరే ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రార్థన చేశారంట. దాదాపు 20 సంవత్సరాలు ప్రేయర్ చేశారంట. దయచేసి వినండి, చాలా ఇంపార్టెంట్. రైట్, ఇద్దరు వ్యక్తులు ప్రభువా మేము ప్రార్థన చేయాలి, దయచేసి మమ్మల్ని నడిపించి ప్రభువా మాకు సహాయం చేయమని వాళ్ళు ఒక దేశం గురించి ఆలోచించారంట. ఒక ప్రాంతం గురించి వాళ్ళు మాకు భారం ఈ ప్రభువా అని ఒక కెనడాలో ఉన్నటువంటి ఒక దేశం కోసం, కెనడాలో ఉన్న ఒక ప్రాంతం కోసం ప్రార్థన చేయడం ప్రారంభపెట్టారు. చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు జరిగినటువంటి విషయం ఏంటి తెలుసా? ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే, దేవుడు కెనడాలో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని ఏ ప్రాంతం గురించి అయితే వీళ్ళు కంటిన్యూగా దాదాపు 20 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రాంతాన్ని దేవుడు కదిలించాడు, సహాయం చేశాడని విన్నాడు. సో జరిగినటువంటి విషయం ఏంటి తెలుసా? వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఇంకా కంటిన్యూగా ప్రార్థన చేస్తారు. కెనడాలో ఉన్నటువంటి పలానా, ఆ పేరు కొంచెం కష్టంగా పలకడం, అందుకే చెప్తున్నాను. ఆ ప్రాంతం గురించి ప్రేయర్ కంటిన్యూ చేస్తున్నారు ఇంకా. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే, వీళ్ళుండే ప్రాంతంలోకి కెనడాలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ ప్లేస్కి వస్తారు, సాక్ష్యం చెప్తారనమాట దేవుడు ఏ విధంగా చేశారని. సో వాళ్ళు ఎప్పుడైతే కెనడాలో మేము ఫలానా ప్లేస్ లో ఉన్నాము, అక్కడ దేవుడు ఈ కార్యాలు చేశాడని చెప్పారో, ఈ ఇద్దరు వ్యక్తులు పరిగెత్తుకుంటా పోయి ఏ ప్రాంతం గురించి చెప్పారు బ్రదర్ మీరు అనగానే వాళ్ళ ప్రాంతం యొక్క పేరు చెప్తారు. చెప్పగానే హల్లెలూయా అని గట్టిగా అడుస్తారనమాట. ఈ ప్రాంతం కోసం మేము ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడి సన్నిధిలో మొరపెడుతున్నాం, దేవుడు మా మొర ఆలకించాడు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనం అనుకుంటాం కొన్ని ఇట్లా కనిపిస్తాయి, కొన్ని కనిపించవు. నువ్వు వెళ్ళలేని చోట్లకు నువ్వు ఈ ప్రార్థన ద్వారా వెళ్ళొచ్చు. నువ్వు ప్రార్థన చేయడానికి నీకు ఆటంకాలు ఉంటాయి తెలుసా అండి. నువ్వు బైబిల్ చదవడానికి నీకు ఆటంకాలు ఉండవు. సువార్త ప్రకటించడానికి ప్రార్థన చేసే అంతగా ఆటంకాలు ఉండవు. వేరే జీవితం జీవించడానికి ప్రార్థన చేసే అంతగా ఆటంకాలు ఉండవు. కానీ ప్రార్థన చేసేటప్పుడే నీకు నిరుత్సాహం వస్తుంది, ప్రార్థన చేసేటప్పుడే నీకు నిద్ర వస్తుంది, ప్రార్థన చేయడానికే బోరు కొడుతుంది, ప్రార్థన చేసేటప్పుడే నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉంటావు, అటువంటి శోధనలు కూడా ఉంటావు. కానీ నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయడానికి నువ్వు అలర్ట్ గా ఉండాలి. ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండాలంటున్నాడు. అలర్ట్ గా ఉండాలి అంటే, అలర్ట్ గా అంటే అర్థం ఏంటి? రెడీ అనమాట. రెడీగా ఉండాలి ప్రేయర్ చేయడానికి చెప్తున్నాడు ఇక్కడ. మన పరిస్థితి ఎట్లున్నా సరే దేవుడి దగ్గర పోవాలి మనం. యూ హావ్ టు గో టు గాడ్ నో మ్యాటర్ హౌ అవర్ సిచ్యువేషన్ ఇస్. భయంకరంగా ఉందా? పోవాలి. పరిస్థితి భయంకరంగా ఉంది ప్రభువా, నా జీవితం బాగలేదు నాయన, నాకు సహాయం చేయమని దేవుడి దగ్గరికే పోవాలి. ఒకసారి పరిస్థితి బాగాలేకపోతే దేవుడి దగ్గర పోవడానికి ఇష్టపడరు, మరి ఇంకెక్కడ పోతావు చెప్పండి.
క్యాన్సర్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర పోకుండా ఇంకెక్కడ పోతావు? నువ్వు ఇంజనీర్ దగ్గర పోతావా? నీకు నువ్వే హీల్ చేసుకుంటావా? యూ హ్యావ్ టు గో టు ది డాక్టర్. పరిస్థితి బాగాలేకపోతే, ఇంట్లో నీకు సమస్యలు అయినాయి, ఇంట్లో కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, అరుచుకున్నారు, ఏం చేయాలి? నేను ప్రే చేయను, ఇంకా ఇట్లా అరిచినా, ఇట్లా తిట్టినా, ఇంత కోపం ఉంది, ఇంకేంది, నేను దేవుడి దగ్గరికి వెళ్ళను, దేవుడు నా మొర వినడు అనుకుంటున్నావు. నువ్వు మారాలని దేవుడి దగ్గరికి వెళ్ళు. అంటే అదే కోపం, అదే యొక్క క్షమాపణ లేకుండా ఆ విధంగానే వెళ్తే దేవుడు వినడు. కానీ క్షమాపణ అడగడానికి వెళ్తే ఎందుకు వినడు? ఆ కోపంలో సహాయం చేయమని అడగడానికి వెళ్తే ఎందుకు వినడు దేవుడు? నీకున్న పరిస్థితిని పరిష్కరించమని అడగడానికి వెళ్తే ఎందుకు అడగడు? ఎందుకు వినడు? వింటాడు. సో యూ హావ్ టు గో టు కంటిన్యూగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. కాన్షియస్ గా ఉపవాస ప్రార్థనలు, ఎంతమంది ఉపవాస ప్రార్థనలు మనం చేస్తున్నాం? ఎంత భారం ఉంటే అంత ఉపవాస ప్రార్థనలు మనం అనేటటువంటివి చేస్తున్నాం. ఒక పూట, 2 పూటలు, 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అవసరమైతే దేవుడు కార్యం చేయడానికి మనం చేస్తున్నాం. దేవుడు ఖచ్చితంగా ఆయన దిగి రావాలని మనం వేడుకోవాలి. అది ఇంపార్టెంట్. ఆ తర్వాత జరిగినటువంటి విషయం ఏంటి తెలుసా అండి? ఇక్కడ చూడండి, హిజ్కియా జీవితంలో జరిగినటువంటి గొప్ప గొప్ప ప్రార్థన. దేవుడు చెప్పాడు కదా, నీ యొక్క మొర నేను విన్నాను, కాబట్టి ఆ వ్యక్తిని నేను నాశనం చేయబోతున్నాను అనేటటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత ఇక్కడ చూడండి 37వ వచనం ఈ మాటలు 35 నుంచి మనం చూడండి. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి, అండర్లైన్ చేస్తుంది, 184,000 మందిని హతం చేస్తుంది. సేమ్ నైట్. ఈ 185,000 ఉన్నారనేసే వాళ్ళు చాలా భయంకరంగా యూదా దేశాన్ని, యూదా రాజుని, యూదా దేశపు యొక్క దేవుణ్ణి వాళ్ళు ఇష్టం వస్తున్నట్టుగా మాట్లాడి నిరుత్సాహపరిచి లొంగిపోమని భయపడుతున్నారు. కానీ వాళ్ళ దేవుణ్ణి వేడుకున్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే, వాళ్ళందరూ కూడా అప్పుడే చనిపోయారు. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండేది. అష్షూరు రాజైన సెనహెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత అతడు మిశ్రోకుకు అను తన దేవత మందిరం యందు మొక్కుచుండగా అతని కుమారుడైనటువంటి అద్రెమెలెకును షరెజరును ఖడ్గంతో చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయింది. చూసారా, కన్న కొడుకులే చంపేశారంట. ఎందుకు చంపారో బైబిల్ ఇవ్వలేదు రీజన్. ఏం జరిగింది ఇక్కడ? దేవుడు కష్టకాలంలో హిజ్కియా యొక్క మొర విన్నాడు. హిజ్కియా ఆ టైంలో ఏమైనా చేయొచ్చు. ఏం చేయొచ్చండి హిజ్కియా? అష్షూరు రాజుకు లొంగిపోయి తమ దేశాన్ని అష్షూరు రాజు చేతులకు అప్పగించేయచ్చు. లేకుంటే ఏం చేయొచ్చు? అష్షూరు రాజుకి తిరగబడి తన సొంత ప్రయత్నంతో ఆయన ఎంతో మందిని పోగొట్టుకోవచ్చు. కానీ ఆయన చేసినటువంటి పని మీరు చూడండి. అందుకే బైబిల్లో యూదా ప్రజలు, దేవుని ప్రజలు, వాళ్ళు యుద్ధానికి పోయేటప్పుడు దేవుణ్ణి అడుగుతారు. ప్రస్తుతం మనం జరిగేటటువంటి యుద్ధాలా కాదు. పాత నిబంధనల యుద్ధాలు ఏంటి? దేవుని యొక్క శిక్షలు అవి. దేవుడు పొమ్మంటేనే వెళ్తారు వాళ్ళు. కోపంతో, ఆవేశంతో ఆ రాజ్యాల్ని వాళ్ళు జయించాలని కాదు. ఇక్కడ అటువంటి కోరిక, తృష్ణ, దాహం ఏం లేదు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి యుద్ధాలు దేవుని యొక్క యుద్ధాలు. ఎవరైతే పాపం చేసి కంటిన్యూగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారో వాళ్ళని నాశనం చేయడానికి దేవుడు ఒక్కొక్క దేశాన్ని వాడుకుంటాడు. యూదా దేశాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని కూడా శిక్షించడానికి దేవుడు బబులోను దేశాన్ని వాడుకున్నాడు. ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలండి? మనం యొక్క చివరి రోజుల్లో ఉన్నాం, అంత్యకాలంలో ఉన్నాం, అంతం సమీపంగా ఉంది. కాబట్టి ఏం చేయాలి? మనం స్వస్థ బుద్ధితో, స్థిరమైన బుద్ధితో, విశ్వాస విషయంలో స్థిరంగా ఉండి ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండాలి. కాబట్టి నిర్ణయం తీసుకున్నావా? ఆర్ యు విల్లింగ్ టు టేక్ డిసిషన్ ఇన్ యువర్ లైఫ్ టు కమిట్ యువర్ సెల్ఫ్ టు ప్రే? నీ జీవితంలో వ్యక్తిగతంగా దేవుడితో గడపడానికి నువ్వు సమయం తీసుకోవడానికి ఇష్టపడుతున్నావా? దయచేసి తీసుకోండి. ఆ భార్యాభర్తలాగా తీసుకోండి, ఆ సంఘంలాగా తీసుకోండి, ఆ ఇద్దరు వ్యక్తుల్లాగా తీసుకోండి.
మనందరం కలిసి తీసుకుందాం. దేవుడు కదిలేదాకా మనం ప్రార్థన చేయాలి. అది ప్రేయర్. శుక్రవారం పూట ఏదో ఒకసారి చేసే ప్రేయర్ కాదు. మీరు చూడండి, అందుకే వాళ్ళు మార్నింగ్ గ్లోరియా ఏదో అంటారు దాన్ని, ఉదయకాల ప్రార్థనలు ఆ విధంగా వాళ్ళు చేసేవాళ్ళు. ప్రేయర్కి రమ్మంటే ఎందుకు రావట్లేదు మీరు? ఒకవేళ సమయం మీకు ఇబ్బందికరంగా ఉందా, మీకు వీలైన సమయం చెప్పండి, ఆ సమయంలో టీమ్స్ పెడతాం మేము. సంఘంగా కూడుకునేటటువంటి సమయం మీకు ఇబ్బందికరంగా ఉంటే మీరు ఏ సమయంలో ప్రేయర్కి అందుబాటులో ఉంటారో చెప్పండి. సంఘంగా ప్రార్థన చేసి సంఘంగా దేవుడు చేసే కార్యాల్లో మీరు కూడా పాల్గొనండి. వ్యక్తిగతంగా కూడా మీరు కొంత సమయం తీసుకొని కొన్ని విషయాల కోసం ప్రార్థన చేయండి. కుటుంబంగా కూడా మీరు చేయొచ్చు, రైట్? ఆల్ నైట్ ప్రేయర్ అంటే చర్చ్ లో నెలకు ఒకసారి జరిగేది మాత్రమే కాదు. కుటుంబంగా నువ్వు ఎందుకు ఆల్ నైట్ ప్రేయర్ చేయకూడదు? ప్రశ్న. పురుషులకి స్త్రీలకి కుటుంబంగా ఆల్ నైట్ ప్రేయర్ ఎందుకు చేయకూడదు? నువ్వు కుటుంబంగా మిడ్ నైట్ ప్రేయర్ ఎందుకు చేయకూడదు? వ్యక్తిగతంగా ఆల్ నైట్ ప్రేయర్ ఎందుకు చేయకూడదు? నువ్వు వ్యక్తిగతంగా మిడ్ నైట్ ప్రేయర్ ఎందుకు చేయకూడదు? కేవలం సంఘంగా ఆల్ నైట్ ప్రేయర్ అంటే ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చి వట్టి మళ్ళీ దాంట్లో కూడా ఆల్ నైట్ ప్రేయర్ ఉండదు. చాలా విషాదకరం. పాటలు ఉంటాయి, వాక్యం ఉంటది. ఆల్ నైట్ ప్రేయర్ అనేటటువంటి దాంట్లో సగం మిగతా కార్యక్రమాలు ఉంటాయి. ప్రార్థన అనేది ఉండదు. ప్రార్థన చేసేటప్పుడు శక్తి అంతా పోతుంది. ఆల్ నైట్ ప్రేయర్ అంటే ఆల్ నైట్ ప్రేయర్. యేసే జీవితం ఏంటి తెలుసా అండి? రాత్రంతా ఆయన తండ్రితో గడిపేటటువంటి వాడు. కీర్తనకారుడి యొక్క డ్యూటీ ఏంటి తెలుసా? రాత్రి జాములందు దేవునితో గడిపేటటువంటి అనుభవం అండి. సార్ మీకు ఆ యొక్క కీర్తనని నేను చదివిపిస్తాను. అది నాకు చాలా ప్రోత్సాహకరమైనటువంటి కీర్తన. 119వ కీర్తన. వ్యక్తిగతంగా నువ్వు ఎందుకు చేయకూడదు ఒకసారి నువ్వు ఆలోచన చేయండి. ఎందుకు ఇటువంటి విప్లవాత్మకమైన నిర్ణయాలు నువ్వు ఎందుకు తీసుకోకూడదు? ఎందుకంటే నీ ప్రార్థన ధూపంలాగా వెళ్తుంది. దేవుడు నీ ప్రార్థనని ఆయన అంగీకరించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి నువ్వు ఎందుకు 62వ వచనం. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను అంటున్నాను. రైట్? అర్ధరాత్రి వేళ మేల్కొని వాడను అనేటటువంటి మాట ఇక్కడ. యాభై 5వ వచనం. యెహోవా రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. చూసారా? ఇంగ్లీష్ లో వేరే దగ్గర కొంచెం చాలా మంచిగా ఉంటుంది. రాత్రంతా కూడా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు లూకా సువార్త మనం చదివినప్పుడు అదే విషయం కనిపిస్తుంది. కాబట్టి సవాలును స్వీకరించాలి. వ్యక్తిగతంగా ఒక రోజు సెలవు పెట్టి నువ్వు ఎందుకు ప్రార్థన చేయకూడదు? డ్యూటీ చేసుకునే వాళ్ళకి ఒక చిన్న సవాల్. వ్యక్తిగతంగా నువ్వు ఎందుకు టైం స్పెండ్ చేయకూడదు? టైం లేదు అనే బదులు నువ్వు చాలా విషయాలకి, డ్యూటీలకి, పెళ్లిళ్ళకి, అన్నిటికీ ఎన్ని సెలవులు పెట్టావో నీకు తెలీదా? మీకు ప్రివిలేజ్ లీవ్స్ అని కూడా ఉంటాయి, రైట్? ఈ మధ్య నరేష్తో మొన్న రీసెంట్ గా కలిసినప్పుడు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎన్నో లీవ్స్ ఉంటాయి, కొన్ని వాడుకోకుండా వదిలేస్తామని. వాడుకోండి దేవుడి కోసం. మీరే ఒక ఏకాంతంగా మీరు గడపండి, ఆరాధించండి, దేవుడిని స్తుతించండి, వాక్యం వినండి, వాక్యం చదవండి, వాక్యం కోసం ప్రార్థన చేయండి. ఇంకా అనేకమైన విషయాలు స్పెసిఫిక్ గా ఖచ్చితంగా దాని గురించి దేవుని సన్నిధిలో మొరపెట్టండి. ఎందుకు చేయకూడదు? మనం దేవుడు మన చేతుల్లో ఒక అంబుల పొదిని పెట్టాడు, రైట్? మనం వాడుకోవాలి. హల్లెలూయా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి ఈ విషయాన్ని మనం మర్చిపోవద్దు. వ్యక్తిగతంగా దేవునితో మనం గడపాలి, కుటుంబంగా దేవునితో గడపాలి, సంఘంగా దేవునితో గడపాలి. దీనికి మించిన పరిచర్య లేదని చెప్తున్నా. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. అన్ని పరిచర్యల కంటే కూడా ఈ ప్రార్థన పరిచర్య ఉన్నతమైనటువంటి పరిచర్య, కష్టమైన పరిచర్య. గొప్ప పరిచర్య ఇది. మీ పరిచర్య చేయాలి చాలా మంది ఉండొచ్చు, మీకు చేయండి పరిచర్య. దీనికి మించిన పరిచర్య లేదు.
ఆటంకాలన్నింటినీ ఎదుర్కోండి. ఒకవేళ మీకు ప్రార్థన చేయడానికి ఇబ్బందికరంగా ఉంటే వేరే విశ్వాసులతో మాట్లాడండి, వాళ్ళతో కలిసి ప్రార్థన చేయండి. మీ రోగాల కోసం, మీ బాధల కోసం, మీ అప్పుల కోసం, మీ ఆరోగ్యం కోసం, మీ విడుదల కోసం, అన్నిటి కోసం దేవుడి సన్నిధిలో వేడుకోవాలి. దేవుడే మన ఏకైక నిరీక్షణ. ఆయన లేకుండా మనం ఏం చేయలేము. ఆయన మనల్ని పుట్టించాడు, మనం ఆయన వారం, ఆయన చెందిన వారం మనం. ఆయనే మనల్ని అర్థం చేసుకుంటాడు, సహాయం చేస్తాడు. కాబట్టి ఏ విషయమైనా సరే పరిష్కారం ఎవరండి? యేసుక్రీస్తు. ఆయన నమ్ముకున్నటువంటి వ్యక్తులుగా మనం చేయవలసినటువంటి ప్రధానమైన కర్తవ్యం ఆయన సన్నిధిలో మొరపెట్టడమే. ఆయన సన్నిధిలో మొరపెట్టడం కంటే మించింది లేదు ఇంకా. There is no other thing. Please commit yourself to God. ఈ సమయంలో మీరు ఏం చేయాలంటే దేవుని దగ్గర నిర్ణయాలు తీసుకోండి. మీరు కుటుంబంగా నిర్ణయాలు తీసుకోండి. సంఘంగా తీసుకున్నప్పుడు సహకరించండి. దేవుని గొప్ప కార్యాలు మనం చూస్తాం. నిర్లక్ష్య ధోరణి వద్దు, అజ్ఞానంలో ఉండొద్దు, దేవుడు ఇచ్చిన ప్రివిలేజ్ పోగొట్టుకోవద్దు. ప్లీజ్ సెలవు పెట్టండి దయచేసి. ఎవరు చెప్పని అవసరం లేదు. డోంట్ హ్యావ్ టు టెల్ పీపుల్, ప్రాపగేట్ పీపుల్. వేరే వాళ్ళు చెప్పని అవసరం లేదు. వేరే వాళ్ళు మిమ్మల్ని అభినందించకపోవచ్చు. వేరే వాళ్ళ కోసం మీరు చేయొద్దు. మీరు ఒంటరిగా రహస్యంగా పరలోకపు తండ్రి చూస్తున్నారని మీరే చేయండి. అవి డూ ఇట్ యువర్ సెల్ఫ్. మీకు మేలది. దేవుణ్ణి నమ్ముకోవడం, దేవుణ్ణి ఆశ్రయించడం మీకు మేలు. ఎంతగా సంతోషిస్తారు తెలుసా మీరు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు? మీకు తెలుసది. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎంత గొప్ప నిరీక్షణ ఉంటుందో మనకు తెలుసు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎంత గొప్పగా మన కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుందో మనకు తెలుసు. కాబట్టి మనందరం కూడా దేవుని సన్నిధిలో మనం గడపాలి. ఆటంకాలన్నింటినీ కూడా మనం ఓవర్కమ్ చేయాలి. టైం పెట్టుకోవాలి మనం. You have to make a time, fix a time. దయచేసి ఒక ఫిక్స్ చేసుకోండి టైం. దేవుడితో గడపండి. దేవుడు సహాయం చేస్తాడు. ఓకే, ఐ థింక్ we will close that. ఇది మన జీవితంలో కార్యరూపం దాల్చాలని మనం ప్రార్థన చేస్తున్నాం. పిల్లలు, పెద్దలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా మంచి నిర్ణయాలు తీసుకున్నారు. Be accountable to someone. Pray and seek the face of the Lord. యెహోవాను హృదయపూర్వకంగా వెతుకువారు హృదయం నందు సంతోషిస్తారు. దేవుణ్ణి వెతికినప్పుడు దేవుడు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని మనకి ఇస్తానని చెప్తున్నాడు. ఆయన సన్నిధిలో నిత్య సుఖములు కలవు అంటున్నాడు. కాబట్టి ఆ అంత్యకాలంలో అంతం సమీపంగా ఉన్నప్పుడు మన జీవితంలో మనం చేయవలసినటువంటి పని, దేవుడు మనకు ఆజ్ఞాపించినటువంటి పని ఏంటంటే ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండాలని. ప్రియమైన సహోదరి సహోదరులు, ఇది నీ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన నిర్ణయంగా ఉండాలి. వ్యక్తిగతంగా నువ్వు చేసే ప్రార్థన, కుటుంబంగా నువ్వు చేసే ప్రార్థన, సంఘంగా నువ్వు చేసేటువంటి ప్రార్థన నీ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి కర్తవ్యంగా, బాధ్యతగా నువ్వు తీసుకోవాలి. అనేకమైనటువంటి సమస్యలకి పరిష్కారం, వాస్తవానికి అన్ని సమస్యలకు కూడా పరిష్కారం దేవుడే ఈ ప్రార్థన ద్వారా మనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం నెరవేర్చాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మాటలు చెప్తున్నారు. దేవుడు విశ్వాసం లేకుండా ఎవరు దేవుణ్ణి సంతోషపెట్టలేదు. ఆయన్ని వెతుకువారు ఆయన ఉన్నాడని, ఆయన్ని వెతుకువారి ఖచ్చితంగా నిశ్చయంగా ప్రతిఫలం దయచేస్తాడని నమ్మవాలని కదా. కాబట్టి దేవుని గురించి తెలిసినటువంటి మనం ఆయన పాదాలు పట్టుకున్నాం, ఆయన వేడుకుందాం, సీరియస్ గా మనం నిర్ణయాలు తీసుకుందాం. ఈ విషయంలో గొప్ప మార్పులు మనం చూస్తాం. భవిష్యత్తులో మనం ఆశ్చర్యపోయేటువంటి విషయాలు మనం వినాలి. ఏ విషయం కోసం, ఏ దేశం కోసం, ఏ ప్రాంతం కోసం, ఏ వ్యక్తుల కోసం దేవుడిని భారం ఇస్తున్నాడో వాళ్ళ కోసం కంటిన్యూగా ప్రార్థన చేసి వాళ్ళలో మార్పు వచ్చినప్పుడు అవి చూసి దేవుడిని మహింపరిచేటటువంటి స్థితికి నేను రావాలని కోరుకుంటున్నాను. కాబట్టి దయచేసి మనం దేవుడిని సమర్పించుకుందాం. ఈ గొప్ప పరిచర్యలో మనం సమర్పించుకుందాం. దయచేసి అవసరమైతే లీవ్ పెట్టుకుందాం.
అవసరమైతే ఉపవాసాలు ఉందాం, అవసరమైతే రాత్రంతా గడుపుదాం. దయచేసి దయచేసి నిర్ణయం తీసుకున్నాం. ప్రభు యొక్క సమయంలో మీకు వందనాలు అయినా, అన్నిటి అంతం సమీపంగా ఉంది కాబట్టి స్వస్థ బుద్ధితో ప్రార్థన చేయడానికి మెలకుగా ఉందని సహాయించండి. అలర్ట్నెస్ దయచేయండి ప్రభు. మేము శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి. మా కష్టాలలో మీ సన్నిధిని అనుభవించాలంటే ప్రార్థన చేయాలి. మీ క్రీస్తు స్వరూపంలోకి రావాలంటే ప్రార్థన చేయాలి. మేము ప్రార్థనలో ఎదగాలంటే ప్రార్థన చేయాలి. మీ శక్తిని అనుభవించాలంటే ప్రార్థన చేయాలి. మా కుటుంబంలో మీ యొక్క విడుదల కావాలంటే ప్రార్థన చేయాలి. మా ఉద్యోగంలో మీ యొక్క ఆశీర్వాదం కావాలంటే ప్రార్థన చేయాలి. ఈ లోకంలో మేము జీవించాలంటే ప్రార్థన చేయాలి. మాకు ఊపిరి ఉండాలంటే మేము ప్రార్థన చేయాలి ప్రభు. ప్రతి ఒక్క విషయంలో కూడా నైనా మేము మీకు మొరపెట్టే వారిగా ఉండాలి. ఈ సత్యం మా అణువులో మీరు కలిగించమని నైనా మేము ఈ విషయంలో సీరియస్ గా ఉండడానికి, డెలిజెంట్ గా ఉండడానికి సహాయం చేయమని, దుష్టుడి యొక్క వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా ప్రభు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మీరు నీరు కట్టి ఫలింప చేయండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన చేస్తున్నాం.